గాంధీ గారు నమస్తే అండి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్కి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిస్తే అమరావతి పరిస్థితి ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓటేసేవాళ్ళు ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరో ఆయన సంధి మాగాదులు ఎవడో ఉంటారు ఆ ఎమ్మడి తిరిగేవాళ్ళు, అంతే తప్ప రైతు కూలీలు ఎవ్వరూ ఆయనకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎప్పుడు ఏ మాట మాట్లాడతావో నీకు తెలియదు, దేనికి మాట్లాడతావో అసలు దానికి అర్థమే తెలియదు. ఇవాళ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ గురించి జనం నవ్వుకుంటున్నారయ్యా, గొడకాడ పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. మావిగానికి ఎలక్షన్ వస్తాను మునుపు 3 రాజ్యాలని ఎలక్షన్ రాలేదే మరి, ఎందుకని ఆ రోజు అట్టా గెలిచిన తర్వాత 3 ముక్కలు ఆటాడావు. ఇవాళేమో మావిగన్తో వస్తారన్న. మావిగన్ అంటే ఏందనుకున్నా అసలు? మావిగన్ అంటే ఏంది? 10 మందిని ఎమ్మటేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే నువ్వు గెలుస్తావు అనుకున్నావా? నీకు ఒక్కళ్ళు కూడా ఓటేరు, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనం పేలబాకు. తెలుగుదేశం పార్టీని మొన్న 124 కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఈసారి 175 వాళ్ళు గెలిచినా ఆశ్చర్యపడాలి. ఎందుకంటే నీవు చేసే శాస్త్రాలు అట్టు ఉన్నాయి కాబట్టి నువ్వు అందరికీ వ్యతిరేకమైపోయావు, ప్రతి వాడికి వ్యతిరేకమయ్యావు. నాకే బాధ అవుతుంది నిన్ను చూస్తే, ఎందుకంటే మా రాజశేఖర గారు అబ్బాయి ఏంది అందరికీ వ్యతిరేకమైపోయాడని. గుర్తుపెట్టుకో, ఇకనైనా మారి సభ్య సమాజంలో గౌరవ మర్యాదగా మాట్లాడతాం నేర్చుకో. అంతే తప్ప నువ్వు వాడట్ట ఈడట్ట అంటే అది సమాజం మెచ్చదు, వాళ్ళ సమాజానికి నచ్చదు కూడా. అంటే ఇక్కడ నేను ఎక్కడ కూడా అమరావతికి వ్యతిరేకం కాదు, రైతులకు నేను సామరస్యంగా కలవటానికి వస్తే కావాలనే చంద్రబాబు లోకేష్ కనుసంధాలను నా మీద దాడి చేయించారు, వచ్చిన నాయకుల మీద దాడి చేయించారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇది మనం ఎక్కడున్న జంగిల్ రాజ్యంలో కాదని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది అసలు పూర్తిగా నువ్వు చేసింది మొత్తం జంగిల్ రాజ్యమే. నువ్వు రైతుకి వ్యతిరేకివి, నువ్వు రైతు ద్రోహివి. నువ్వు చెప్పాలంటే ఒక మాటలో నేనే చెబుతున్నా, వాడిని చెప్పడం కాదు, రైతు ద్రోహివి నువ్వు. ఎందుకంటే రైతులు 1631 రోజులు నిరాదీక్షలు చేస్తుంటే నువ్వు కనీసం ఒకసారైనా నీ మంత్రులు కానీ ఎవరైనా పంపించావా? ఏమన్నా వీళ్ళతోటి సమాలోచనలు చేసావా? ఏమీ లేదు. నువ్వు రైతు ద్రోహి కాకేంది? నువ్వు 270 మంది రైతులు చనిపోతే ఒక్క రైతును పరామర్శించావా? ఒక్కళ్ళన్నా పరామర్శించావా? కూరెళ్ళావా? మరి నువ్వు ఎక్కడ పరిపాలించా? 5 సంవత్సరాలు ఎక్కడ పరిపాలించా? అమరావతిలోనే పరిపాలించావుగా. మరి సిగ్గుండాళ్ళు అయితే ఇట్ట మాటలు మాట్లాడరాయా మీరు? మీ పార్టీ మాట్లాడదు, మీ వైసీపీ పార్టీ ఏమాత్రం సిగ్గు శరం ఉండా కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడరు. అంటే ఇక్కడ అమరావతిలో ఒక భారీ కుంభకోణం చేస్తున్నాడు చంద్రబాబు. మొత్తం దాచుకో పంచుకున్న కాశ్యంతో వేస్తున్నాడు. అది మేము లోపలికి వెళ్తే ఎక్కడ మొత్తం బయటపడతాయి అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈరోజు మమ్మల్ని దాడి చేయించారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజున రైతులకి రావాల్సిన దానికి కూడా మేము రైతుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమయ్యా ఏందా నువ్వు రైతుల తరఫున పోరాటం చేసేది? జగన్మోహన్ రెడ్డి, నేను కాంగ్రెస్ వాదినే, మీ నాన్నతో పాటు కాంగ్రెస్ వాదిని నేను. గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు ఇక్కడెక్కడ అవినీతి కానీ లంచగొండితనం కానీ ఏమీ లేదు. ఇక్కడ రాజధానిలో పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నారాయణ కానీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మొత్తం పనులన్నీ బాగా క్రమబద్ధీకరంగా రోజు తిరిగి చూస్తున్నారు. పనులు ఏమా స్పీడ్గా జరుగుతున్నాయి. నువ్వు ఒట్టొట్టి మాటలు చెప్పమాకు, నువ్వు గట్టి మాటలు చెప్పడం నేర్చుకో. ఇక్కడ ఏమి అవినీతి జరగట్లా, చంద్రబాబు నాయుడు అవినీతికి తావివ్వట్లే. ఇక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు నీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, మొత్తం చేసింది నీ ప్రభుత్వం. ఇక్కడ అట్లాంటివి లేవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో లేవు, కూటమి గవర్నమెంట్లో. నువ్వు శాంతి భద్రతలని నాశనం చేయడానికి నువ్వు తయారయ్యావు, అంతే తప్ప అంతకంటే ఏమి లేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మాట్లాడుతూ హే రామ్ సేవ్ ఆంధ్ర అని చెప్పి కూడా మాట్లాడుతూ ఇది గాంధీ గారి మాటలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటండి అసలు? గాంధీ గారు ఏ రామ్ అనలా, హే రామ్ అనలా. గుర్తుపెట్టుకో, గాంధీ గారు మాట్లాడే భాష వేరు, నువ్వు మాట్లాడే భాష వేరు. నీ భాషను ఎవడు లైక్ చేయడు. నీ ముంగలే నవ్వుతారు, తప్పెట్లు కొడతారు, చాటుకొచ్చి వాడి బొందా వాడి పాడ అంటారు. అది గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ప్రజల్లో కూడా మావిగన్ అనే పేరు బీభత్సంగా మననొచ్చింది. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా వైసీపీ పార్టీ అంటే మావిగన్ అనే పార్టీ వైసీపీ పార్టీని గెలిపిస్తారు ప్రజలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఏంటి మీ అందరి పరిస్థితి ఏంటి అసలు? ఒక రాజకీయంగా చెబుతున్నా నేను, మావిగన్ అంటే నాకే అసహ్యం వేస్తుంది. మన రాజధాని ఏదని పరీక్ష పేపర్లో పంతుళ్ళు పెడితే ఏమని రాస్తాడు? హైదరాబాద్ అని రాస్తే ఎంత సొంపుగా ఉంటుంది, మావిగన్ అంటే ఎంత అందంగా ఉంది. మావిగన్ అంటే పనికి మాలి దరిద్రంగా ఉంది. గుర్తుపెట్టుకో, అసలు మావిగన్ అంటే పనికి మాలి దరిద్రంగా ఉంది. నీ సలహా చెప్పినాడు ఎవడో కానీ వాడు ఒక దొంగ, మామూలు దొంగ వాడు. నిన్ను సర్వనాశనం చేయడానికి వాడు పుట్టినట్టున్నాడు. అంతే తప్ప నువ్వు వదిలిపెట్టవా బాబు, అవన్నీ వదిలిపెట్టి మంచిగా మర్యాదగా ప్రజల్లో మమేకమయ్యి
తిరుగు, అంతేగాని రేపు పాదయాత్రకు వచ్చినా ఊరుకోరు నువ్వు ఇట్ట భాష మాట్లాడితే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఏం గాంధీ గారు అసలు జగన్మోహన్ రెడ్డి ఆడికి వెళ్తాడు బాబు. జగన్మోహన్ రెడ్డి ఎవడయా గెలిస్తే ఆయన చెబితే అట్ట సరిపోయింది. మేము కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వడో. ఇప్పటికే కూడా ప్రజల్లో బేపచ్చంగా చర్చ మొదలైంది జగన్మోహన్ రెడ్డికి గెలుపు గురించి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి అసలు ఏమీ లేదు మా జనం అనుకోండి. ఇప్పుడు నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి మా పార్టీ గెలిచిద్దని అంటున్నా. ఇప్పుడు 2 సార్లు నుంచి గెలిచిందా? ఏం లేదు, ఒట్టి మాట కట్టిపెట్టు, నిజం మాటలు మాట్లాడుకుందాం అంతవరకే. నేను నిజం మాటలు చెబుతున్నా. మళ్ళీ పట్టం కట్టేది కూటమి గవర్నమెంట్కే. కూటమి కలిసి పోటీ చేస్తారు. మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా జగన్ మొత్తం రుజువు కనపడుతున్నాయి అంటున్నారు. నేను మొత్తం రుజువులతోనే మాట్లాడుతున్నాను. చంద్రబాబు మొత్తం చేసే మొత్తం దౌర్జన్య రాజకీయాలు మొత్తం దోచుకోవడం తప్ప ఏం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అన్ని అబద్ధాలయ్యా. మరి రాజధాని ఆయన 19 ఎలక్షన్ మంగళ రాజధాని బ్రహ్మాండం కడతాను, ఢిల్లీని తలదాన్ని రాజధాని కడతాను, ఆయన కట్టిందంత గ్రాఫిక్స్ రాయి మీద రాయి పెట్టలేదు అన్నాడు. తర్వాత 3 ముక్కలు ఆడాడు. మాట నమ్మకం ఉందా? మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ఆర్ఫైజ్ జోన్ అని తీసుకొచ్చాడు, దాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఏంది ఆయన చేసేది? ఆయన అన్నీ అబద్ధాలే, ఒకటైనా నిజం లేదు. ఆయన మాట్లాడే భాష యాస ఆయనకే చెల్లుబాటు, కానీ అది వినేవాడికి మాత్రం ఏం వినసొంపుగా ఉండదు. అది ఏముండదు, కాసేపు నవ్వుకోవడానికి పనికొస్తాయి ఆయన మాటలు అంతే. ఒక సినిమాలో ర్యాలింగాడు పద్మనాభం మళ్ళీ వాటి పనికొస్తాయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అంతే తప్ప రైతు వారీగా రైతుకు కానీ రైతు కూలికి కానీ అవి పనికిరావు.